సార్ లడ్డూ దోశలు ఎస్కేప్, సిట్ నివేదికలు రభస చాలన్న లెఫ్ట్లో, మరొక వైపు బెదిరింపులు ఉండవల్ల అవనియండి, లేకపోతే ఎవరైతే దీని మీద మాట్లాడుతున్నారో వాళ్ళకి బెదిరింపులు. ఇది పెద్ద సమస్యగా ఉందండి. ఇప్పుడు లడ్డు మీద మనం నేను చాలా వివరంగా మాట్లాడాం. సరే మీరు అన్నట్టు బెదిరింపులు నాకు కొంతమంది మళ్ళీ నేనేం చెప్పాను, ఎవడో ఒకటి ఇందాక నేను వస్తుంటే పెడుతున్నాడు ఏమని, మీరు ఫోటోలను సమర్థించారు, మీరు కల్తీని సమర్థించారు. నేను ఒక్కసారైనా కల్తీని సమర్థిస్తూ మాట్లాడానా? మీరే కదా సాక్షి. అవును, ఈ రోజు లేదు ఒక్కసారి కూడా సమీక్ష, ఒక్కసారి కూడా ముగ్గురికి భాగస్వామ్యం ఉంది, 3 సహాయముల్లో జరిగింది, వాళ్ళ మీద తీసుకోండి అనే చెప్తున్నారు. జరిగిందా లేదా అని కూడా మీరు డిమాండ్ చేశారు. అది చెప్పాలి కదా, కల్తీ జరిగిందా లేదా అసలు అని. మొదట్లో చెప్పాను జరిగిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు జరిగిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటే కదా, 2024 జూలైలో వచ్చిన ట్యాంకర్ వెనక్కు పంపితే 2024 ఆగస్టులో మళ్ళీ వెనక్కు తీసుకున్నారు కదా, తీసుకున్న శాంపిలే కదా ఇప్పుడు వచ్చింది. కాబట్టి దానికి బాధ్యత అడిగితే తిట్టుకుంటే లేదా పోస్టులు పెడితే ఏమవుతుంది సార్, ఆ విషయం పక్కన పెడదాం. అది ఇంకోటి, వైసీపీ కూడా మీరు దీనికోసం సంబరాలు చేసుకుంటే ఆనందపడిపోవాల్సిన అవసరం లేదని కూడా మీరు ప్రశ్నించారు. అంతే కదా, నేను 2 చెప్పాను. మీరు కల్తీ జరిగింది 3 ఏళ్ళు 2022లో మీరు ఆ నివేదికను పక్కన పెట్టారు వచ్చినా అని చెప్పాను. అలాగే వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ ఇట్లాంటి వాళ్ళని 2016లో అనుమతించారు. మూడు ఘట్టాల్లో జరిగినవి చెప్పకూడదండి. మాకు ఇప్పుడు ఎట్లుందంటే మీరు మమ్మల్నే బలపరచాలి లేదా వాళ్ళని బలపరచాలి, కానీ మీరు ఒక వాస్తవిక దృష్టి తీసుకోకూడదండి. న్యూట్రల్ క్వశ్చనే లేదండి. న్యూట్రల్ అంటే ఎవరికి ఏం చెప్పకుండా ఉండేవాళ్ళు. నేను న్యూట్రల్ కాదు, నేను ఎవరెవరి మీద నా మీద సహా విమర్శలు ఏమైనా ఉంటే అవి చేయాలని చెప్పేవారు. నేను ఇప్పుడు ఒక మాట మీరు ఇందాక అడిగినట్టుగా ఓకే, ఈరోజు చాలా కాలం తర్వాత రాజకీయ పక్షాలు ఈ విషయం మీద, వామపక్షాలన్నీ కలిసి ఈరోజు విజయవాడలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అందరూ మాట్లాడారు. ఎన్ని రోజులు ఈ లడ్డు గొడవ చేస్తారు మీరు? సిట్ ఒకటి వేశారు, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ సిట్ రిపోర్ట్ బయట పెట్టండి. ఆ సిట్ రిపోర్ట్లో ఏముందో మీరు ఆ చర్యలు తీసుకోండి అడ్మినిస్ట్రేషన్ మీద. రెండోది, చేసిన వాళ్ళలో 99% హిందువులైనప్పుడు ఇది హిందువులకు వ్యతిరేకంగా చేసిన కుట్ర అంటే ఎలా కుదురుతుంది? అంటే హిందువులకు వ్యతిరేకంగా కుట్ర చేశారా? ఇప్పుడు అది పరకామని మఠాధిపతి ప్రతినిధి వచ్చి ఇక్కడ చేర్చాక ఏమంటుంది? కాబట్టి రాజకీయం చేయకండి, దీని మీద అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఏం తీసుకుంటారో తీసుకోండి. మూడోది, సిట్ సీక్రెట్గా ఎందుకంటే మీకు కావాల్సిన వాళ్ళకి లీక్ చేస్తుంటారా సిట్ రిపోర్ట్స్లో ఏముందో? నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త. ఇది జూలై 31 వచ్చింది. జూలై 31లో వచ్చిన వార్తలో వీళ్ళు ఇప్పటికి 3 ఉత్తరాలు రాశారు సిట్ అని దీంట్లో ఉంది. 3 ఉత్తరాలు. ఎప్పుడన్నా ఇది 3 ఉత్తరాల్లో ఒకటి ఏసీబీకి రాశారు, ఒకటి జిఎస్టీ అఫీషియల్స్కి రాశారు, ఒకటి గవర్నమెంట్కి రాశారు. ఈ 3 రిపోర్ట్లో ఏముందో ఎందుకంటే బయట ఇప్పుడు అసెంబ్లీ అంటే ఉంది కాబట్టి అంటారే మనకు తెలియదు, కానీ అసెంబ్లీలో వేరే విధంగా ఉంటుంది. సో మీరు వామపక్షాలు అడిగింది ఏంటంటే మీరు సిట్ నివేదిక బయట పెట్టండి, వెల్లడి చెయ్యండి. అది ఏదో నీళ్ళల్లో గేదెను పెట్టి బేరం చేసినట్టుగా సిట్ నివేదిక ఏమో దాచిపెట్టి మీకు తోచింది రోజు ఒక విధంగా చెప్పటము, దాని మీద ఉద్రేకాలు పెంచటము, దీనివల్ల అసలు ఉపయోగమే ఉంది? ఈరోజు కనుక చూస్తే మీరు ఒక పత్రిక ఒక పేజీ అంతా, 2వ పేజీ మొత్తం దీని మీదే, మొత్తము ఈ అంశాలే. ఇదిగోండి, ఇది ఈరోజు ఈనాడు 2nd పేజీ ఏపీ ఎడిషన్, మొత్తం ఇదే. దీంట్లో ఫస్ట్ న్యూస్ ఏంటో చెప్పనా వర్మ, మీరు ఆశ్చర్యం ఇచ్చు. సిట్ సెగ బాలాజీ జారుడు. దీని అంతటికీ కారకుడుగా, ఒక ముఖ్యమైన కారకుడుగా ఉన్నటువంటి బాలాజీ, తితిదే ముఖ్య గణాంక ఆర్థిక విభాగం అధిపతి బాలాజీ అనూహ్యంగా సెలవుపై వెళ్ళారట. ఎందుకు సార్ ఇంత రభస్ చేయటం? అసలు అక్కడ సిట్ చెప్పిన వాళ్ళనేమో మీరు సెలవుపై వెళ్తే మరి మీరు ఎలా అనుమతించారు సార్? ఈ విషయం వచ్చిన తర్వాతే అనుమతించారు. తితిదేలో ప్రతి పైసా ఖర్చు బాలాజీ అనుమతి లేనిదే జరగదు, ఏళ్ల తరబడి ఇదంతా చేశాడు, వగైరా అన్ని దీంట్లో ఉన్నాయి. నెయ్యి కొనుగోలు కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న ఈయన నిబంధనలను సడలించి కారణమయ్యారని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రాసింది. ఈ నేపథ్యంలో బాలాజీ తీసుకున్న సుదీర్ఘ సెలవు ఇప్పుడు అసలు ఎందుకు ఇచ్చారు?
అంటే బయట ఎంత రభస్ చేస్తే ఏం సార్ కారణమైనటువంటి ఇంకెవరో క్షమాపణ చెప్పారని ఆ వార్త అంత పెట్టారు. వాళ్ళు ఏం చేశారు అంటే మీకు కన్ఫెస్ చేసిన వాళ్ళదేమో చెప్తున్నారు. ఇలాంటివి ఎంతమంది అంటే ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ అది పొద్దున వాళ్ళు కూడా అడుగుతున్నారు, బదిలీ మీద పంపించడం యాక్షన్ అది, లేదా జిఏడికి సరెండర్ చేయడం అది యాక్షనా? అంతకుముందు నా విజయ్ ఇంకా చాలామంది వాళ్ళు అరెస్ట్ చేసి వీళ్ళని ఎందుకు పంపిస్తున్నారు? నేను అంటుంది ఏంటంటే జరగాల్సిందంతా జరిగిపోయి దోషులందరూ అక్కడ చక్కగా ఎస్కేప్ అయిపోతుంటే గ్రేట్ ఎస్కేప్ లాగా మనము అమాయకుల్లాగా ప్రజలను కూర్చోబెట్టి వాళ్ళ మీద ఇది చేయటము, కాస్త అన్ని లోతుగా సమీక్షించండి అయ్యా, ఉన్నట్టు చేయండి అయ్యా. ఇంకా ఇది కాకుండా నెయ్యి కల్తీపై ముందే చెప్పిన ల్యాబు ఇవన్నీ చూసావా సుబ్బారెడ్డి అన్నీ అడగండి సార్. కానీ అందరినీ చేయాలి కదా. మరి సిట్ నివేదికలో ఉన్నాయని ఎందుకు పంపించారు? అసలు ఎందుకు కొనసాగించారు? 3 ప్రభుత్వాల్లో ముగ్గురు కూడా కారణమే తెలీదు. ఇప్పుడు శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఇక్కడంతా కూడా చేశారు అని చర్యలు తీసుకోండి. ఇప్పుడు శ్రీశైలం లాఠీ చార్జీ మీద భారీ ఎత్తున బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా మాట్లాడాడు. ఎందుకు జరిగింది ఆ పరిస్థితి మీరు ఏమైనా పరిశీలించి ఏం చేయట్లేదు. కాబట్టి ఒకటే దీన్ని ఏదో కమ్యూనల్ లేదా మత కోణం తీసుకొని ఎడతెగని చర్చగా చేసి రాజకీయమైనటువంటి ప్రయోజనాల వైపు వ్యూహాల వైపు నడపటం కంటే ఖచ్చితమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. మిగిలిన వాళ్ళైనా ఇప్పుడు ఇద్దరిని మీరే తప్పించారు అంతే కదా. ఒక ఆయన బదిలీ చేస్తే, ఒక ఆయనకి లాంగ్ లీవ్ ఇచ్చి పంపిస్తే, ఇంకా ఎంతమంది ఉన్నారు? అసలు ఎవరెవరిని తేల్చింది సిట్టు చెప్పారు? మీరు ఎక్కడైనా విన్నారా? యూఆర్ వెరీ కీన్లీ ఫాలోయింగ్ అండ్ కండక్టింగ్ డిబేట్స్ ఆన్ ఇట్ కదా. ఎందుకు గవర్నమెంట్ ఈజ్ నాట్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్? అసెంబ్లీ అంటే ఈరోజు సమావేశమైంది, అక్కడ కూడా ఇస్తారని నాకేం నమ్మకం లేదు. చెప్పలేదు ఇంతవరకు. క్యాబినెట్ సమావేశమైన తర్వాత అవన్నీ ఎందుకు బయట పెట్టలేదు? కాబట్టి బ్రింగ్ అవుట్ ది సిట్ రిపోర్ట్ బిఫోర్ ది పీపుల్ ట్రాన్స్పరెంట్గా. అప్పుడు ఎవరెవరి మీద ఉంది, వాళ్ళకి ఎవరితో సంబంధం ఉంది, ప్రజలు కూడా కంట్రిబ్యూట్ చేస్తారు కదా. ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈయన ఇక్కడ చూసామని. కాబట్టి దీన్ని పెంచి ఇంకా మూడోది మీరు అడిగింది, ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న అంబటి రాంబాబును పరామర్శించారు. ఓకే, రాజమండ్రి వైఎస్ఆర్ దగ్గర మేమంతా కలిసి పనిచేసాము, అందుకని వచ్చాను, ఆరోగ్యం బాగాలేక కొంచెం లేట్ అయింది అని వచ్చారు, బాగానే ఉంది. రాంబాబు ఇలా ఉన్నాడా, ఆయన ఏం పెద్ద ఫిర్యాదులు ఏం చేయలే, నిజానికి రాంబాబు కూడా ఏం చెప్పలేదని ఆయన చెప్పాడు. ఆ తర్వాత సహజంగా ఆయన 2 విషయాలు చెప్పాడు. ఈ కక్ష సాధింపు రాజకీయాలు అనేవి అదేం మంచిది కాదు. రాంబాబు ఇల్లు తగలబెట్టిన వాళ్ళకేమో లేకపోతే అర్సన్కు పాల్పడిన వాళ్ళకేమో మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అంటే తిట్టిన వాడికేమో జైలు, ఇల్లు తగలబెట్టిన వాడికేమో బెయిలు, అది కూడా స్టేషన్ బెయిలు. ఇది న్యాయం తలకిందులుగా ఉంది కదా. ఖచ్చితంగా మీరు చర్య తీసుకోండి, విచారించండి, ఇంకోటి చేయండి. కానీ అయిన దానికి కాని దానికి ఇలా చెయ్యటం ఏంటి? తిట్టడం తప్పు, కానీ ఇంటి మీద దాడి చేయడం గంటలు తరబడి అది ఇంకా తప్పు కదా. ఈ ప్రశ్న ఒకటి వేసాడు. రెండోది లడ్డూది, ఇది కూడా మాట్లాడాయని అడిగితే, నిజంగా అంతమంది కోట్ల మంది తిని వాళ్ళ కుంభమేళ ఏదో ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, తిరుపతిలో రోజు కుంభమేళ అన్నట్టు ఉంటుందని ఉత్తరాది వాళ్ళు అంటారు. అటువంటి చోట అన్ని లక్షల మంది తిన్నది లడ్డు గురించి అందులో అది కలిపారు ఇది కలిపారు అని భయాందోళనలకు గురి చేయడం ఏం సరైంది? ఈ 2 మాటల్లో నిజానికి తప్పేముంది? వెంటనే మొదలు ఉండవాళ్ళని లేదా నాగేశ్వర్ను లేదా నన్ను అందరినీ కూడా కలిపేసి వీళ్ళంతా వచ్చారు. నేను చెప్పాను నా స్టాండ్ ఏంటో, నేను క్లియర్గా ఇక్కడ కూర్చొని చెప్తున్నా. అంటే ఏంటనమాట, ఎవరేం విమర్శనాత్మకంగా మాట్లాడకూడదా? ఉండవాళ్ళు చెప్పిన దాంట్లో ఆయన చెప్పిన తప్పని చెప్పండి, లేకపోతే ఆయన చెప్పిన తప్పు అయితే మీరు బయట పెట్టండి సిట్ నివేదిక, అప్పుడు అన్నీ తేలిపోతాయి కదా. కాబట్టి ఈ దాడులు కరెక్ట్ కాదు. మీ దాడేదో అవినీతి పరుల మీద, మీ దాడేదో మఠాల పేరుతో తప్పులు చేసిన వాళ్ళ మీద కేంద్రీకరిస్తే చాలా బాగుంటుంది. మీడియాకు కూడా ఇన్ని అవకాశాలు ఉండవు కదా. అది కొంచెం రాసి ఇది కొంచెం రాసి ఈ పరిస్థితి. నేనైతే చాలా స్పష్టం 3 ప్రభుత్వాల తప్పులు జరిగినట్టు ఈ నివేదికలో కనిపిస్తుంది. 3 పార్టీలు 4 పార్టీలు కూడా అధికారంలో పాలు పంచుకున్న 4 పార్టీలు కూడా దీని మీద జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఇంకా రెండో విషయం ఏం లేదు. కానీ మత కోణం, ఇది పార్టీల వైరం అంటే ఓకే, మతాల వైరంగా చిత్రిస్తే మటుకు తెలుగు రాష్ట్రాల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి హాయిగా ఉన్నారు. వీళ్ళ మీద కుట్ర వాళ్ళ మీద కుట్ర ఇట్లాంటివి మానేయమని
మనవి చేయాలి మనం అంతే. వాళ్ళు కూడా అదే, వాళ్ళు ఇంకా చాలా విషయాలు చెప్పారు వాస్తవానికి. దశల వారీగా ఎలా చేశారు, ఏ విధంగా దాగుడు మూతలాడుతున్నారో, ఈ విషయాలన్నీ కూడా అక్కడ చర్చలో వచ్చాయి. ఓకే మరి ఏమైనా స్పందిస్తారా లేదా మనం చూడాలి. సార్, సమ్మెపోరు కార్మికులు రెడీ, పెరిగిన బాధ ఒక్కరన్నా చర్చించట్లేదండి. మీరన్నా అడిగారు